కేరళలో భారీ వర్షాలు వరదల కారణంగా పలుచోట్ల ఇళ్లపై కొండచర్యలు విరిగిపడి 123 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 128 మంది గాయపడ్డారు. ఇంకా అనేక మంది మట్టి చర్యల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. కొండల మీద నుంచి వరద పోటెత్తి కొండచర్యలు విరిగిపడటం వల్ల కిందనున్న వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమవ్వగా అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. మరోవైపు కేరళ వ్యాప్తంగా జోరు వానలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కేరళలోని వైనాడ్ జిల్లాలో పలుచోట్ల కొండచర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఈ ఘోర విలయంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ముండక్కై, చూరల్మల, అట్టమాల, నూల్పూజ గ్రామాల్లో జోరువానలకు ఈ తెల్లవారుజామున కొండచర్యలు విరిగి నివాస గృహాలపై పడ్డాయి. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒకసారి, 4:30 గంటల సమయంలో మరోసారి కొండచర్యలు విరిగిపడగా వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాటిలో చాలా మంది ప్రజలు నిద్రలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అనేక మంది శిథిలాల్లో చిక్కుకుని కాపాడాలంటూ బంధువులకు ఫోన్లు చేసి మొరపెట్టుకున్నారు. వైనాడ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడిన సమాచారం తెలిసిన వెంటనే కేరళ విపత్తు నిర్వహణ దళాలు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కేరళ సీఎం పినరయి విజయన్ అభ్యర్థన మేరకు సైన్యం, నౌకాదళానికి చెందిన బృందాలు కూడా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. తాళ్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితులకు సాయం చేయడానికి నౌకాదళానికి చెందిన 30 మంది గజ ఈతగాళ్లను రప్పించారు. పలు హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. బురదలో కూరుకుపోయిన వారిని గుర్తించేందుకు శిక్షణ పొందిన ఆర్మీ జాగిలాలను రప్పించారు. డ్రోన్లతోనూ గాలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటి వరకు అనేక మందిని కాపాడి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కొండచర్యల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుని ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. త్రుటిలో ప్రాణాలతో బయటపడిన వారు ఆ భయానక ఘటనను గుర్తు చేసుకున్నారు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున బురదతో కూడిన వరద తమ ఇళ్లవైపు రావటం గమనించినట్లు పలువురు తెలిపారు. ఆ సమయంలో ఇళ్ల నుంచి వేగంగా సమీపంలోని కొండ ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నట్లు చెప్పారు. ఇళ్లలోనే ఉన్నవారి జాడ తెలియరాలేదని చెప్పారు. ఉదయానికి తమ ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెప్పాడి సమీపంలోని ట్రీ వ్యాలీ రిసార్ట్లో 150 మంది చిక్కుకుపోయారు. రాత్రివేళ వర్షం కారణంగా స్థానికులు కూడా అక్కడే తలదాచుకున్నారు. అయితే వారంతా సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి. రవాణా, విద్యుత్, టెలికమ్యూనికేషన్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని 8 జిల్లాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కేరళలో కొండచర్యలు విరిగిపడిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మోదీ పరిస్థితిపై సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రధాని సూచించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 చొప్పున సాయం ప్రకటించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టగా గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 11,69,000 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వెళుతోంది. వరద తగ్గినా కోనసీమలోని లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. చాలా చోట్ల పంట పొలాలు నీటిలోనే తేలియాడుతున్నాయి. విద్యార్థులు నాటు పడవలపై బడికి వెళుతున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వరద తెచ్చిన బురదతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కోనసీమలోని లంక గ్రామాల్లో పంటలు నీట మునిగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అటు వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సిబ్బందిని ఆదేశించారు.